బంగ్లాదేశ్లో హిందువులకు సంబంధించి నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయము. దీని మీద అఫీషియల్లీ ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ చేయాల్సినంత గట్టిగా దాని మీద మాట్లాడలేదని నేను అనుకుంటున్నాను సార్. నాకు కూడా అట్లాంటి అభిప్రాయమే ఉంది. అయితే అఫ్ కోర్స్ అధికారంలో ఉన్నారు కాబట్టి దాని మీద ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఈ విషయంలో కొంచెం అధికారికంగా వాళ్ళకి ఏమైనా నిబంధనలు ఉండవచ్చు. కానీ బట్ యాజ్ ఎ హిందూ, ఒక నాయకుడిగా బంగ్లాదేశ్లో జరుగుతున్న విషయాల మీద, హిందువుల మీద మీ టేక్ ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను క్లియర్గా చెప్పానండి, ఇంతకుముందే చెప్పాను. ఆ దేశాన్ని మీద మిలిటరీ యాక్షన్ తీసుకోవాలంటున్నాను, బంగ్లాదేశ్ని కలుపుకోవాలంటున్నాను. అది మన దేశం. 1947 కన్నా మన దేశం, మన నేల. 1971లో మన ఆర్మీ ప్రాణాలు కోల్పోయి మన యుద్ధ ట్యాంకర్లతోని మనము బంగ్లాదేశ్ని వాళ్ళకు స్వాతంత్రం ఇప్పించి లక్షలాది మంది బంగ్లా మహిళల అత్యాచారాల నుంచి కాపాడి, హత్యల నుంచి కాపాడి, ముజీబుర్ రెహమాన్ గారి నాయకత్వంలో మనం బంగ్లా బంధు గారి చేసిన దేశం మనది, ఆ నేలనే మనది. అటువంటి టైంలో ఇంకా మన దేశంలో కలుపుకోవటమే ఒకటే నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ అనేది పార్టీ లైన్ వేరే ఉంటుండొచ్చు. ఎవడు వాడు అసలు ఏంటి? అసలు మీకు మీ దేశంలో జరిగిన ఇష్యూ ఏంది? ఏదైనా మత కలవాళ్ళు జరిగినాయా? జరగలేదే. ఏదో రిజర్వేషన్ల గురించి పోరాడుండ్రి అన్నారు, చెప్పిండ్రు. ఎవరి షేక్ హసీనా మాకేం సంబంధం? మీరు 3 సార్లు ఎన్నుకున్నారు, మీరు ఓట్లు వేసి. మాకేం సంబంధం? అక్కడ ఉన్న హిందువులు, ఆ హిందువులు ఎవరో కాదు, మా హిందువులు, మా బంధువులు, మా సోదరులు. అక్కడ ఒక దుర్మార్గుడు జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థం గురించి వాళ్ళకి ఇష్టం లేకున్నా దేశాన్ని విడగొట్టాడు, ముక్కలు చేశాడు. అప్పుడు పాకిస్తాన్ అనే దాన్ని. వాళ్ళకి ఏం సంబంధం అండి? వాళ్ళు కోరుకొని పోయారు అక్కడికి. ఆ వ్యక్తి స్వార్థం గురించి దేశాన్ని విడగొట్టాడు కాబట్టి ఇప్పటికి కూడా ఆ కుటుంబం వల్లనే హిందూ జాతి ఏడుస్తున్నది కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు ఊరికనే ఉసురుగా పోవు. ఇంతకుముందు జరిగిన సంఘటనలు కూడా అవే. ఆ హిందూ జాతి ఉసురే తగులుతున్నది. ఏంటి అన్యాయం చేశారండి? ఒక అమ్మాయి మీద 140 మంది మానభంగాలు చేస్తారా? 2 ఏళ్ల పాపని మానభంగం చేస్తారండి. ఇంత దారుణాలంటే ఆ దారుణాలు అదే రకంగా చెప్పాలో కూడా అర్థం కాదు. ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఆ ప్రమాదం ఇక్కడ పొంచి ఉందంటే ఎవరికి అర్థం కావట్లేదు. మా వాళ్ళే మాకు శత్రువులు అయ్యారు, మా జాతికి. ఇప్పుడు నేను చెప్పింది నేను బహిరంగంగా ప్రపంచం అమెరికాలో ధర్నాలు చేస్తున్నారు, అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో ధర్నాలు చేస్తున్నారు. అంటే హిందువుల మీద జరిగే దాడులకు ప్రపంచం ప్రతిస్పందించింది తప్ప ఇక్కడ ఒక దుర్మార్గుడైన ప్రతిపక్ష నాయకుడు మాత్రం ప్రతిస్పందించలేదు. రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ కాదు, 22 పార్టీలు ఎవరు స్పందించలేదు. ఏం పాపం చేసామో అర్థం కాదు. మరి అదే పలస్తీనాలో ఒక చిన్న సంఘటన జరిగితే కొవ్వొత్తులు పట్టుకొని సినిమా స్టార్లు, ఈ తెలుగు స్టార్లు, హిందీ స్టార్లు, ఇంటలెక్చువల్స్, ఆ రాయిలు, ఈ రాయిలు, ఆ కమ్యూనిస్టోడు, ఈ కాంగ్రెసోడు, అన్నీడు, అఖిలేష్ యాదవ్, వీళ్ళందరూ రోడ్ల మీదకి వస్తారు. హిందువులు చేసిన పాపం ఏంది అనేది అర్థం కావట్లేదు నాకు. అంటే హిందువులకు ఉట్టడమే నేరమాలు చేసింది, అదొక్కటే అవుతుంది. ఒక భారత ప్రభుత్వం ఏ రకంగా ప్రతిస్పందించాలో ఆ రకంగా ప్రతిస్పందించింది. అవి కొన్ని ఇంటర్నేషనల్ న్యాయ చట్టాలు ఉంటాయి కాబట్టి దానికి కొద్దిగా లోబడి నిరసన తెలిపాల్సి వస్తుంది. అది సెటరైట్ చేసినాం. ఈ దేశంలో ఒక్కటి గమనించండి సాయికృష్ణ గారు, హిందువుల గురించి ఏడ్చే పార్టీ ఒకటే ఉంది, తూడ్చే పార్టీ ఒకటే ఉంది, కన్నీళ్లు పెట్టే పార్టీ ఒకటే ఉంది, కడుపులో దాచుకునే పార్టీ కూడా ఒకటే ఉంది, అదే భారతీయ జనతా పార్టీ. నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా దయచేసి నేను ఎవరితోన్న ఆర్గ్యుమెంట్ సిద్ధంగా ఉన్నా మిగతా ప్రతిపక్షాలతో. ఒక్కోడు ఇక్కడ తెలంగాణ చూసుకుంటే ఒక రేవంత్ రెడ్డి, ఒక దామోదర్ రాజనరసింహ, ఇంకెవరో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, సీనియర్ నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, పొంగులెడ్డి బ్రదర్స్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షపుడు ఒక్కడన్న ఒక చిన్న స్పందించారండి దాని మీద లేదు. అంటే కాబట్టి దీన్ని బట్టి హిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది. దయచేసి మీరు ఏ పార్టీలన్నా ఉండండి, కానీ ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం మనమందరం ఒకరికొకరు కావాల్సిన అవసరం వచ్చింది. ఒకరికొకరం అవుతామంటేనే సాటి సోదరుల మీద అట్లాంటి దాడులు జరిగాయి. అంటే భయపడతారు. అంటే అందరూ ఒక్కటి ఉన్నారు, పార్టీలకు అతీతంగా ఒకటి ఉన్నారు. ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు ఇంకా దాడి చేసేవాడికి ఆ ధైర్యం రాదు. ఇక దానికి ఇంకా ఆలోచించుకోవాల్సింది హిందువులే తప్ప ఇంకా వేరే వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.